హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. బషీర్బాగ్, ఆబిడ్స్, నాంపల్లి, కోటి, నారాయణగూడ, ముషీరాబాద్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, చిక్కడపల్లి, నారాయణగూడ, ఉప్పల్, ఎల్బీ నగర్, కంటోన్మెంట్, నాగోల్, తార్నాక, నాంపల్లి, లకడీ కపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులు ముగిసి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. నగరంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతో వరద నీరు నిలిచే ఏరియాల్లో తొలగింపుకు చర్యలు చేపట్టారు. నగరవాసులకు అధికారులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షం కురుస్తుండటంతో ఇండ్ల నుండి బయటకు వెళ్లొద్దని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. ఇటు జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో భారీ వానకు రోడ్లపై ఆరబోసిన మక్కలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో భారీ వర్షానికి పిడుగుపడి ఓ పశువు చనిపోయింది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం నాగదార్ గ్రామ శివారులో పిడుగుపడి 20 మేకలు ప్రాణాలు కోల్పోయాయి. మరోవైపు చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. బషీర్బాగ్, ఆబిడ్స్, నాంపల్లి, కోటి, నారాయణగూడ, ముషీరాబాద్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, చిక్కడపల్లి, నారాయణగూడ, ఉప్పల్, ఎల్బీ నగర్, కంటోన్మెంట్, నాగోల్, తార్నాక, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులు ముగిసి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. నగరంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతో వరద నీరు నిలిచే ఏరియాల్లో తొలగింపుకు చర్యలు చేపట్టారు. నగరవాసులకు అధికారులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షం కురుస్తుండటంతో ఇండ్ల నుండి బయటకు వెళ్లొద్దని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. ఇటు జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో భారీ వానకు రోడ్లపై ఆరబోసిన మక్కలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో భారీ వర్షానికి పిడుగుపడి ఓ పశువు చనిపోయింది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం నాగదార్ గ్రామ శివారులో పిడుగుపడి 20 మేకలు ప్రాణాలు కోల్పోయాయి. మరోవైపు చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. బషీర్బాగ్, ఆబిడ్స్, నాంపల్లి, కోటి, నారాయణగూడ, ముషీరాబాద్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, చిక్కడపల్లి, నారాయణగూడ, ఉప్పల్, ఎల్బీ నగర్, కంటోన్మెంట్, నాగోల్, తార్నాక, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులు ముగిసి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. నగరంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతో వరద నీరు నిలిచే ఏరియాల్లో తొలగింపుకు చర్యలు చేపట్టారు. నగరవాసులకు అధికారులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షం కురుస్తుండటంతో ఇండ్ల నుండి బయటకు వెళ్లొద్దని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. ఇటు జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో భారీ వానకు రోడ్లపై ఆరబోసిన మక్కలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో భారీ వర్షానికి పిడుగుపడి ఓ పశువు చనిపోయింది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం నాగదార్ గ్రామ శివారులో పిడుగుపడి 20 మేకలు ప్రాణాలు కోల్పోయాయి.
మరోవైపు చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.